హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఉషాస్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను నవంబర్ 10th రోజు తీసిన వ్లాగ్ అండి. యాక్చువల్గా ఆ డేట్కి ఒక స్పెషాలిటీ ఉంది. నవంబర్ 10th అనేది నాకు లైఫ్లోనే మోస్ట్ మెమొరబుల్ డే అన్నట్టు. అది నేను అసలు ఇంకా లైఫ్ లాంగ్ నేను మర్చిపోలేను. అదేంటో నేను ముందు రివీల్ చేస్తాను వ్లాగ్లో, చూడండి. ఇంకా నేనైతే ఆ రోజు మార్నింగే లేచిన తర్వాత ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని మా పాపని స్కూల్కి పంపించడానికి నేను లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రోజు వచ్చేసి టమాటా పప్పు చేశానన్నమాట మా పాప లంచ్ బాక్స్కి. నేను లంచ్ ప్రిపేర్ చేసేలోపు మా పాప నిద్ర లేచి వచ్చింది. సో నేను వీడియో షూట్ చేస్తున్నా అని చెప్పేసి చూసి నవ్వేసి వెళ్ళిపోయింది. సో ఇంకా తనని స్కూల్కి నేను రెడీ చేసి పంపించేశాను అన్నమాట. సో ఇక్కడ ఈరోజు స్పెషల్ ఏంటి అనేది మా అత్తమ్మ రివీల్ చేశారు. మా అత్తమ్మ ఈరోజు స్పెషల్ ఏంటి చెప్పండి ఒకసారి. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, పనీర్ గ్రేవీ, దొండకాయ పల్లి. ఈరోజు ఏంటి స్పెషల్? ఈరోజు మా మనమరాలి బర్త్డే. అది విష్ చేయండి అందరూ, మా ఇద్దరు పిల్లల బర్త్డే. ఇక అవుతున్నాయి వంటలు. కిచెన్ గందరగోళంగా ఉంది, ఏమనుకోవద్దు. ఇక్కడ షెఫ్ వచ్చేసి ఇద్దరు అన్నట్టు, మా హస్బెండ్ మా అత్తమ్మ ఇద్దరు కలిసి వంటలు ప్రిపేర్ చేశారు. ఇంకా నేను చిన్న హెల్ప్ చేశాను. మళ్ళీ మా చిన్నోని పట్టుకొని ఉన్నాను అన్నమాట. తర్వాత మధ్యలో కొంచెం బ్రేక్, టీ తాగామన్నమాట. యాక్చువల్గా ఈ నవంబర్ 10th రోజు ఇద్దరు ఒకటేసారి ఎలా అని అందరూ చాలా వరకు క్వశ్చన్ వేశారన్నమాట. అందరు మీరు ప్లాన్ చేసుకున్నారా, సిజేరియన్ ప్లానింగ్ ఎలా మీకు తెలిసే ఉంటుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేశారు. కానీ కాదండి, యాక్చువల్గా అయితే అట్లా గాడ్ గిఫ్ట్ అన్నట్టు మాకు ఇద్దరు సేమ్ డే వచ్చారు నవంబర్ 10th అనేది. అందుకే అన్నాను, నాకు లైఫ్లోనే ఒక మెమొరబుల్ డే ఉండిపోతుంది. ఇంకా పిల్లలకు కూడా యాక్చువల్గా ఈ వీడియో క్యాప్చర్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా వీడియో చూసుకుంటారు అని చెప్పేసి, ఈ మెమరీస్ ఉండిపోతాయి అని చెప్పేసి నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. వాళ్ళకి గుర్తుండిపోతుంది అన్నట్టు. మేము ఒకటే రోజు పెట్టాము. ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు హ్యాపీ బర్త్డే అంటే ఆ సేమ్ టు యూ అని చెప్పుకుంటారు. ఇంకా బర్త్డేకి అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారన్నట్టు. ఇప్పుడు కనిపించేది సూర్యన్న, గోపి, ఇంకా సురేష్ అన్న ఆన్ ది వేలో ఉండే. ఇంకా అపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము పిలిచామన్నమాట. అంటే ఎక్కువ పెద్దగా ఏం చేయలేదు, కానీ ఓకే చేసినంత వరకు మేమైతే చేసుకున్నాము నార్మల్గా. హాయ్ హ్యాపీ బర్త్డే టు యూ అద్వైత. ఇప్పుడు ఏం చేస్తాం? సురేష్ మామ కేక్ కట్ చేపిస్తాం. ఇవాళ నీదొక్కదేనా బర్త్డే? ఇద్దరిదా? ఓ క్యూట్. ఓకే బాయ్. రికార్డ్ పెట్టిలా? ఓకే డనా? హ్యాపీ 3, 2, 1. కట్ చేసినప్పుడు కొట్టాలి. కటింగ్ ఏమైనా మనకి చాకు ఆడవాడండి ఉంటుంది ఆరతి పాట.
అదేదో అగరబత్తి మన అగరబత్తి లాంటి. క్యాండిలా మ్యాచ్ బాక్సా నీకు అది అది పైన నెలలో తనకంటే కొడతారు. ఇంకొక సంవత్సరం అంటే కానీ సెట్ కాదు. రాకపోతే ఇగదా ఎవరి మీద క్యాండిల్స్ ఏమి తిని అప్పుడు అడిగే ఫస్ట్ క్యాండిల్స్ అని ఫస్ట్ క్యాండిల్స్ అని అది పార్క్ అయిపోతుంది ఇలా జరిగింది ఇక్కడ కూడా పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటో ఒకటి చేస్తారు. టీక్ ఫోటో. ఒక్క నిమిషం నువ్వు క్యాండిల్స్ వెలిగిస్తాను. హ్యాపీ బర్త్డే నాకు ఆలోచన మర్చిపోయింది. అయిపోయింది కదా 7:30 కదా 8:30 బై బై హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే చాక్లెట్ వేస్తున్నా. అయ్యో హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు అద్వైత వైష్ణవ్యుగా హ్యాపీ బర్త్డే టు యు ఓకే కట్ చేయరా. హ్యాపీ బర్త్డే ఒక్క నిమిషం వాట్ ఆర్ యు హ్యాపీ బర్త్డే టు ఇక పట్టుకో వచ్చే నిమిషం కింద నుంచి ఇట్లా మళ్ళీ వాణి ఇట్లా అడ్డం కట్ చేయరా. వాణి కూడా కట్ చేయాలి. ఇక్కడ కింద ఇటు సైడ్ స్టార్టింగ్ లో ఇట్లా ఇట్లా ఎట్ కింద పెట్టి ఇట్లా ఇట్లా అంటే అది బయటకు వస్తుంది. పెట్టేసి మెల్ల 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 అరే 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 ఆగ్రా ప్లీజ్ డాడీ ఇక్కడ చూడండి తీసుకోవచ్చు. వాళ్ళు చూస్తుంది కేక్ చూస్తుంది. హ్యాపీ బర్త్డే సత్యంనా నీకే నేను కూడా పడుతున్నాను. అంతేనా క్యాండిల్స్ కూడా వేసి అసలు ఇది ఈయనకి జరిగింది. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Pradyumna. Happy birthday to you.
ఇక్కడ నుంచి ఎక్కడ దాకా వెళ్ళిరా? అరే స్వీట్ అంటే ఇష్టం. క్రీమ్ ఎక్కువ పెట్టి ఇదిగో, తినాలి. తీసుకో. క్రీమ్ మామూలుగా ఇట్లా ఎంత పెట్టి ఏం పెట్టదు. మరి తినవా? కేక్ తినమన్నా? ప్రద్యుమ్న హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు ప్రద్యుమ్న. వెనకాల పెట్టారు, ముందు నుంచి పెట్టారు. హ్యాపీ బర్త్డే టు యు. అద్వైత. సేమ్ టు యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాన్న పెట్టు. చెప్పు తమ్ముడికి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అక్క. సేమ్ టు యూ. సేమ్ టు యూ. సరే. ఇది ఓపెన్ చేశాను. తీసేట్టు. సో ఇదేనండి మా నవంబర్ 10th రోజు ఏంటి అనేది. మా ఇద్దరు పిల్లలు బర్త్డే, ఇద్దరు ఒకటే రోజు పుట్టారు. కానీ ఇద్దరికి 5 years గ్యాప్ ఉంటుంది. 5 years గ్యాప్లో ఇద్దరు అన్నట్టు. ఇది వచ్చేసి మా బర్త్డే వ్లాగ్, ఇద్దరు పిల్లల బర్త్డే వ్లాగ్ అన్నట్టు. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్
సబ్స్క్రైబ్ చేయండి, వీలుంటే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.